ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మిసో సూప్ అంటే ఏంటి, దాని ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. జపనీస్ తమ మెనూలో తరచుగా తీసుకునే సూప్ మిసో సూప్. ఇది కేవలం ఒక సూప్ మాత్రమే కాదు, జపనీస్ దైనందిన ఆహారంలో, ముఖ్యంగా అల్పాహారంలో కీలకమైంది. ఈ సూప్ రుచితో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఈ సంప్రదాయ జపనీస్ సూప్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మిసో సూప్ అనేది డాపీ స్టాక్, మిసో పేస్ట్, ఇతర పదార్థాలతో తయారు చేసే ఒక సాంప్రదాయ జపనీస్ సూప్. ఇది జపనీయుల ఆహార సంస్కృతిలో భాగమైపోయింది. మిసో సూప్ ఆరోగ్య ప్రయోజనాలు. మిసో సూప్ ఆరోగ్యానికి చాలా మంచిది. తక్కువ క్యాలరీస్. ఇది తక్కువ క్యాలరీలు కలిగిన ఆహారం. బరువు తగ్గాలనుకునే వారికి చాలా బాగా పనిచేస్తుంది. పోషకాల గని. మిసో సూప్ రాగి, జింక్, విటమిన్ కే, మ్యాంగనీస్ వంటి ముఖ్యమైన ఖనిజాలు, విటమిన్లకు మంచి మూలం. జీర్ణక్రియకు. మిసో పేస్ట్ పులియబెట్టిన సోయాబీన్స్తో తయారవుతుంది కాబట్టి ఇందులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంలో, ప్రేగు ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడతాయి. మిసో సూప్ రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇది కేవలం ఒక జపనీస్ వంటకం మాత్రమే కాదు, ఆరోగ్యకరమైన జీవనశైలికి ఉపయోగపడే పానీయం. హెల్తీ మిసో సూప్ తయారు చేయడానికి ఏమేమి అవసరమో ఇప్పుడు చూద్దాం. మిసో సూప్ రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇది కేవలం ఒక జపనీస్ వంటకం మాత్రమే కాదు, ఆరోగ్యకరమైన జీవనశైలికి ఉపయోగపడే పానీయం. మిసో సూప్ తయారీకి ముఖ్యంగా 3 రకాల పదార్థాలు అవసరం. డాషీ స్టాక్. ఇది సూప్కు ప్రాణం పోసే ఒక రకమైన సూప్. దీనిని సాధారణంగా బోనిటో ఫ్లేక్స్ అంటే ఎండిన పులియబెట్టిన చేపలు, కెంబు కెల్ప్, ఒక రకమైన సముద్రపు పాచితో తయారు చేస్తారు. ఇది సూప్కు ప్రత్యేకమైన రుచిని అందిస్తుంది. మిసో పేస్ట్. ఇది పులియబెట్టిన సోయాబీన్స్తో తయారు చేసిన ఒక పేస్ట్. మిసో సూప్కు దాని విశిష్టమైన రుచిని, చిక్కదనాన్ని ఇది అందిస్తుంది. వివిధ రకాల మిసో పేస్టులు అందుబాటులో ఉంటాయి. ఒక్కో రకం ఒక్కో రుచిని కలిగి ఉంటుంది. ఇతర పదార్థాలు. మిసో సూప్లో కేవలం ఈ 2 మాత్రమే కాకుండా మీ అభిరుచికి తగ్గట్టుగా అనేక రకాల పదార్థాలు కలపవచ్చు. ఉదాహరణకు కూరగాయలు, ముఖ్యంగా ఉల్లికాడలు, టోఫు, సోయా పన్నీర్, వకామే అంటే సముద్రపు పాచి వంటివి సాధారణంగా కలుపుతారు. ఇవి సూప్కు పోషక విలువలను, మంచి రుచిని జోడిస్తాయి. మిసో సూప్ తయారీ విధానం. మిసో సూప్ తయారు చేయడం చాలా సులువు. డాషీ స్టాక్ తయారీ. ముందుగా నీటిలో కెంబు కెల్ప్, బోనిటో ఫ్లేక్స్ వేసి మరిగించి డాషీ స్టాక్ తయారు చేసుకోవాలి. మిసో పేస్ట్ కలపడం. స్టాక్ వేడిగా ఉన్నప్పుడు స్టవ్ కట్టేసి నెమ్మదిగా మిసో పేస్ట్ను కలిపి పూర్తిగా కరిగేలా చూసుకోవాలి. మిసో పేస్ట్ను మరిగించకూడదు. అలా చేస్తే దాని పోషక విలువలు తగ్గే అవకాశం ఉంది. ఇతర పదార్థాలు కలపడం. మిసో పేస్ట్ను స్టాక్లో కలిపిన తర్వాత మీరు కోరుకున్న కూరగాయలు, టోఫు వంటి పదార్థాలను వేయాలి. వేడి చేయడం. సూప్ను మళ్ళీ వేడి చేయాలి, కానీ మరిగించకూడదు. గోరువెచ్చగా ఉండేలా చూసుకుంటే సరిపోతుంది.